హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం రికరెన్స్ రిలేషన్ బిట్వీన్ ద మూమెంట్స్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఇది స్టేట్మెంట్ అనమాట. రికరెన్స్ రిలేషన్ బిట్వీన్ ద మూమెంట్స్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క స్టేట్మెంట్ అంటే ఏంటంటే, ఇక్కడ μr -1 ఉంది, ఇక్కడ μr ఉంది. సో μr -1 ఇచ్చినప్పుడు μr+1 ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద మూమెంట్స్. సో ఈ రిలేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ ఫార్ములాని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద రికరెన్స్ రిలేషన్ బిట్వీన్ ద మూమెంట్స్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. సో ఈ ఫార్ములాని ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. నార్మల్గా సెంట్రల్ మూమెంట్స్కి ఫార్ములా ఏంది? మ్యూఆర్తో డినోట్ చేస్తాం సెంట్రల్ మూమెంట్స్ని. మ్యూఆర్ని ఏ విధంగా రాస్తాం? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఆర్. ఓకే, అంటే నార్మల్గా μ2 ఉందనుకో, ఏ విధంగా రాస్తాం? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ పవర్ 2. సో అదేవిధంగా మ్యూఆర్ ఫార్ములా ఇది. సో ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అని ఉంది. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది? μ1' కదా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే. సో మనకి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ తెలుసు, μ1'. ఫస్ట్ రా మూమెంట్ ఆఫ్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, వాట్ ఈస్ దట్? NP. సో వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దిస్ ఇన్ దిస్ ఫార్ములా. ఓకే, μr ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ NP హోల్ టు ది పవర్ ఆఫ్ ఆర్. ఇక్కడి వరకు అర్థమైంది అనుకుంటా. ఓకే, సో దీన్నే మనం ఈ ఎక్స్పెక్టేషన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు n ఎక్స్ మైనస్ NP హోల్ టు ది పవర్ ఆఫ్ ఆర్ P ఆఫ్ ఎక్స్. ఓకే, P ఆఫ్ ఎక్స్ అంటే ప్రాబిలిటీ మాస్ ఫంక్షన్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. సో సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు n x minus NP whole to the power of r P of x NCx P to the power of x into Q to the power of n minus x. ఓకే, ఏంటిది? μr వాల్యూ. సో బోత్ ద సైడ్స్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే Pతో డిఫరెన్షియేట్ చేయాలి. బోత్ ద సైడ్స్ d/dP ఆఫ్ μr Pతో డిఫరెన్షియేట్ చేస్తున్నాం అంటే d/dP ఆఫ్ సమ్మేషన్ x ఈక్వల్ టు 0 అప్ టు n x minus NP powers r NCx P to the power of x into Q to the power of n minus x. Okay, d/dP of μr ఈ సమ్మేషన్ని ఈ NCxని బయట రాసుకుంటుంది, కామన్ తీసి, అంటే నార్మల్గా బయట రాసుకుంటుంది డిఫరెన్షియేషన్కి బయట. ఓకే, సమ్మేషన్ x ఈక్వల్ టు 0 అప్ టు n NCx d/dP of x minus NP whole to the power of r P to the power of x into Q to the power of n minus x. ఇక్కడ దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. నార్మల్గా దీన్ని u అనుకోండి, ఈ రెండింటిని కలిపి v అనుకోండి. ఓకే, d/dx ఆఫ్ uv ఫార్ములా ఏంది? vu డాష్ ప్లస్ uv డాష్. ఓకే, ఈ ఫార్ములా ప్రకారం దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఓకే, సో d/dP ఆఫ్ μr సమ్మేషన్ x ఈక్వల్ టు 0 అప్ టు n NCx. సో ఇక్కడ v అంటే ఏం రాసుకున్నాం? ఇది కదా, vని యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాం, P పవర్ x ఇంటూ Q టు ది పవర్ ఆఫ్ n మైనస్ ఎక్స్. u డాష్ దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఇదే ఫార్ములా ఉంది, x టు ది పవర్ ఆఫ్ n ఫార్ములా ఉంది, అంటే r ఇంటూ ఎక్స్ మైనస్ NP హోల్ టు ది పవర్ ఆఫ్ r మైనస్ 1. ఓకే, ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ ఇక్కడ P ఉంది కాబట్టి NPని ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ చేస్తే -n వస్తుంది. ఓకే, ప్లస్ యుని యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నా, ఎక్స్ మైనస్ NP హోల్ టు ది పవర్ ఆఫ్ r. ఒక v డాష్, విలో కూడా మళ్ళీ 2 టర్మ్స్ ఉన్నాయి,
దీన్ని మళ్ళీ మనం ఏం రాసుకోవాలంటే దీన్ని u అనుకోండి, దీన్ని v అనుకోండి. మళ్ళీ ఇక్కడ కూడా డబల్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ v అంటే ఏం రాస్తాం, q to the power of n minus x. u డాష్ అంటే p to the power of x అంటే ఏమొస్తుంది, x ఇంటూ p to the power of x minus 1 ప్లస్ u అంటే ఏం తీసుకున్నాం ఇక్కడ, p పవర్ x ని యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాం. q to the power of n minus 1 ఈ x ని డిఫరెన్షియేట్ చేస్తే n minus x q పవర్ n minus x minus 1. q అంటే ఏముంటుంది చెప్పండి, q అంటే ఏముంటుంది, 1 మైనస్ pనే కదా. సో దీని ఇంటర్నల్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, -1 వస్తుంది కదా. సో ఇక్కడ కూడా -1 పెట్టేసి. ఓకే, ఇది ఒకవేళ అర్థం కాకుంటే మీకు పేపర్ మీద రాస్తూ స్టెప్ బై స్టెప్ చూసుకోండి, అప్పుడు అర్థమవుతుంది. ఓకే, d by dp of mu r equal to summation x equal to 0 up to n ncx. ఓకే, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, -nr ఉంది, -nr p to the power of x into q to the power of n minus x, x minus np whole to the power of r minus 1 ప్లస్ x minus np whole to the power of r. ఇక్కడ ఏమేమి వచ్చినాయి, x ఉంది, p to the power of x minus 1, q to the power of n minus x ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ దేనికి -1 ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకే, n minus x p to the power of x q to the power of n minus x minus 1. ఓకే, ఇది ఇక్కడ కనిపించకపోతే ఇక్కడ క్లియర్గా మళ్ళీ అదే స్టెప్ రాస్తా చూడండి. d by dp of mu r equal to summation x equal to 0 up to n ncx minus nr p to the power of x into q to the power of n minus x, x minus np whole to the power of r minus 1 plus x minus np power r x into p to the power of x minus 1 q to the power of n minus x minus n minus x p to the power of x into q to the power of n minus x minus 1. Okay, so d by dp of mu r equal to summation x equal to 0 up to n ncx minus nr p to the power of x into q to the power of n minus x, x minus np power r minus 1 plus x minus np power r. ఓకే, ఇక్కడ x ఇంటూ ఈ p పవర్ x మైనస్ 1 ఉంది కదా, దాన్ని నేను ఏమి రాస్తున్నా అంటే p పవర్ x ఇంటూ q n మైనస్ ఎక్స్ బై p రాసుకుంటున్నా. ఇక్కడ ఉన్న పవర్లో ఉన్నటువంటి -1ని p దీన్ని ఇక్కడ కింద రాసుకుంటే కరెక్ట్ కదా, దీని మళ్ళీ పైకి పోతే ఏమవుతుంది, p పవర్ x మైనస్ 1 అవుతుంది. సో సేమ్ అలాగే n మైనస్ ఎక్స్ ఇంటూ p టు ది పవర్ ఆఫ్ x q టు ది పవర్ ఆఫ్ n మైనస్ ఎక్స్ q టు ది పవర్ ఆఫ్ n మైనస్ ఎక్స్ -1 కదా, అక్కడ -1 తీసేసి డినామినేటర్లో q రాసుకుంటున్నాం. సో ఈ q మళ్ళీ పైకి వెళ్తే n మైనస్ ఎక్స్ మైనస్ 1 అవుతుంది కదా. ఓకే, సో నెక్స్ట్ ఈ రెండిట్లలో నుంచి కూడా p పవర్ x q టు ది పవర్ ఆఫ్ n మైనస్ ఎక్స్ ఈ రెండింటిని కూడా మనం కామన్ తీసుకోవచ్చు. ఓకే, రాస్తే చూడండి, d by dp of mu r equal to ఏమొచ్చింది మనకి, summation x equal to 0 up to n ncx minus nr ఏమొచ్చింది -nr p to the power of x into q to the power of n minus x x minus np whole to the power of r minus 1 plus x minus np లోపల ఏముంది, x into p to the power of x into q to the power of n minus x by p minus n minus x p to the power of x into q to the power of n minus x by q ఉంది. ఓకే,
ఇదే కదా మనకి ఇందాకలు వచ్చింది. ఓకే, సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఎన్ ఎన్సిఎక్స్ మైనస్ ఎన్ఆర్ p to the power of x into q to the power of n minus x minus np r minus 1 ప్లస్ x minus np, దీంట్లో నుంచి p to the power of x into q to the power of n minus x కామన్ వస్తుంది. p to the power of x into q to the power of n minus x కామన్ వస్తే ఏముంటుంది, x by p మైనస్ n minus x by q మిగులుతుంది. ఓకే, దీన్ని నేను సమ్మేషన్ని ఎన్సిఎక్స్ని దీంట్లో రాస్తూ సెపరేట్ టర్మ్స్ రాస్తున్నాను అనమాట. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా లోపల. సో రాస్తే సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఎన్ ఎన్సిఎక్స్ మైనస్ ఎన్ఆర్ p to the power of x into q to the power of n minus x minus np power r minus 1 plus summation x equal to 0 up to n ncx x minus np p to the power of x into q to the power of n minus x. ఓకే, సారీ ఇక్కడ పవర్లో ఆర్ ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా అట్లానే రాసాను. ఇక్కడ కరెక్టే రాసాను. ఇక్కడ పవర్లో ఆర్ ఉంటుంది కదా. సో పవర్ ఆర్ p ఇంటూ p పవర్ x ఇంటూ q టు ది పవర్ ఆఫ్ n మైనస్ ఎక్స్. సో దీన్ని ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది, qx మైనస్ np మైనస్ px బై pq వస్తుంది. ఓకే, సో దీంట్లో నుంచి ఏం కామన్ వస్తుంది, మైనస్ ఎన్ఆర్ కామన్ వస్తుంది. అంటే బయట రాసుకుందాం. మైనస్ ఎన్ఆర్ని బయట రాసుకుంటే సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఎన్ ఎక్స్ మైనస్ ఎన్పి పవర్ ఎన్ మైనస్ ఆర్ మైనస్ 1 ఎన్సిఎక్స్ పి టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఎక్స్. ఓకే, ప్లస్ దీంట్లో బయట ఏం రాసుకుంటాం, బయట రాసుకోవడానికి ఏం లేదు. సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఎన్ ఎక్స్ మైనస్ ఎన్పి ఆర్ ncx p to the power of x into q to the power of n minus x. సో ఇక్కడ qx ఉంది, px ఉంది. qx నుంచి x కామన్ తీయండి, ఏమొస్తుంది, p ప్లస్ q వస్తుంది. మైనస్ np బై pq. p ప్లస్ q అంటే ఏంది, 1 కదా. సో మైనస్ ఎన్ఆర్ సమ్మేషన్ x ఈక్వల్ టు 0 అప్ టు n x మైనస్ ఎన్పి ఆర్ మైనస్ 1. ఇది ఏ ఫామ్లో ఉంది చెప్పండి, ఎన్సిఎక్స్ ఇంటూ పి టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఎక్స్. ప్రాబిలిటీ మాస్ ఫంక్షన్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కదా. సో నేను పి ఆఫ్ ఎక్స్ రాస్తున్నా. ప్లస్ సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఎన్ ఎక్స్ మైనస్ ఎన్పి పవర్ ఆర్. సేమ్ ఇది కూడా అంతే కదా, ఎన్సిఎక్స్ ఇంటూ పి టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఎక్స్. సో ఇది కూడా పి ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ ఇది 1 అవుతుంది, 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎన్పి బై పీక్యూ. ఓకే, సమ్మేషన్ ఎన్ఆర్, ఓకే, మైనస్ ఎన్ఆర్ ఇంటూ సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఎన్. ఇది మొత్తం కూడా ఏ ఫామ్లో ఉంది చూడండి, నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. ఎక్స్ మైనస్ ఎన్పి పవర్ ఆర్ మైనస్ 1 పి ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇక్కడ ఈ ఇక్కడ పీక్యూని ప్రోడక్ట్లోనే ఉంది కాబట్టి పక్కకు రాసుకోవచ్చు, బయట రాసుకోవచ్చు. ఓకే, పీక్యూ సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఎన్ ఎక్స్ మైనస్ ఎన్పి పవర్ ఆర్ పి ఆఫ్ ఎక్స్ మైనస్ ఎన్పి. ఇక్కడ ఎక్స్ మైనస్ ఎన్పి పవర్లో ఆర్ ఉంది, ఇక్కడ ఎక్స్ మైనస్ 1 ఉంది. అంటే బేసిస్ ఆర్ సేమ్ ఉన్నప్పుడు పవర్ షుడ్ బి యాడెడ్ కదా. సో దాని ప్రకారం మైనస్ ఎన్ఆర్ సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఎన్ సమ్మేషన్ ఎక్స్ మైనస్ ఎన్పి పవర్ ఆర్ మైనస్ 1 పి ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై పీక్యూ సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఎన్. ఏమవుతుంది, ఇది ఎక్స్ మైనస్ ఎన్పి పవర్ ఆర్ ప్లస్ 1 పి ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో నార్మల్గా మీరు ఒకసారి చూడండి, మ్యూ ఆర్ అంటే మనం ఏం రాసాం ఇందాకలా, సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఎన్ ఎక్స్ మైనస్ ఎన్పి పవర్ ఆర్ పి ఆఫ్ ఎక్సే కదా. ఓకే, మ్యూ ఆర్ ప్లస్ 1 మైనస్ 1 ఉన్నప్పుడు ఏమొస్తుంది, సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఎన్ ఎక్స్ మైనస్ ఎన్పి ఆర్ మైనస్ 1 పి ఆఫ్ ఎక్స్. ఇక్కడ అదే ఉంది కదా, ఆర్ మైనస్ 1 ఉంది, ఇక్కడ ప్లస్ 1 ఉంది. అంటే ఇది మొత్తం కూడా ఏమవుతుంది, మ్యూ ఆర్ మైనస్ 1 అవుతుంది. ఇది మొత్తం కూడా ఏమవుతుంది, మ్యూ ఆర్ ప్లస్ 1 అవుతుంది. ఓకే,
అర్థమైంది అనుకుంటా. సో dy dp ఆఫ్ మ్యూ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఎన్ఆర్ మ్యూ ఆర్ మైనస్ 1 ప్లస్ 1/pq మ్యూ ఆర్ ప్లస్ 1. ఓకే, సో ఈ టర్మ్ని మనం ఇటు సైడ్ తీసుకొస్తే పాజిటివ్ అవుతుంది, నెగిటివ్లో ఉంది కాబట్టి. అంటే d/dp ఆఫ్ మ్యూ ఆర్ ప్లస్ ఎన్ఆర్ మ్యూ ఆర్ మైనస్ 1 ఈక్వల్ టు 1/pq ఆఫ్ మ్యూ ఆర్ ప్లస్ 1. ఈ రికరెన్స్ రిలేషన్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంది? మ్యూ ఆర్ ప్లస్ 1. ఓకే, అంటే ఈ పీక్యూని అటు సైడ్ తీసుకెళ్తే మల్టిప్లై అవుతుంది. అంటే మ్యూ ఆర్ ప్లస్ 1 ఈక్వల్ టు, కనిపించట్లేదా? ఓకే, ఓకే, ఈ పేపర్లో రాస్తున్నాను చూడండి. నెక్స్ట్ పేపర్లో ఏమొచ్చింది మనకాడ? d/dp ఆఫ్ మ్యూ ఆర్ ప్లస్ ఎన్ఆర్ మ్యూ ఆర్ మైనస్ 1 ఈక్వల్ టు 1/pq మ్యూ ఆర్ ప్లస్ 1 వచ్చింది. సో ఈ రికరెన్స్ రిలేషన్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మ్యూ ఆర్ ప్లస్ 1ని. ఓకే, అంటే దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్తే మల్టిప్లై అవుతుంది. అంటే మ్యూ ఆర్ ప్లస్ 1 ఈక్వల్ టు పీక్యూ ఆఫ్ దీన్ని రాసుకుంటే ఎన్ఆర్ మ్యూ ఆర్ మైనస్ 1 ప్లస్ d/dp ఆఫ్ మ్యూ ఆర్. ఏం లేదు, దీన్ని ఇటు రాసిన. ఓకే, మనకు ఫస్ట్ ఫార్ములా ఇదే ఇచ్చింది కదా, ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. సో క్వశ్చన్లో మనకి నార్మల్గా ఫస్ట్ ఈ ఫార్ములా రాసి చూపించాం మీకు, ఎందుకంటే ఫార్ములా ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. సో మీకు ఎగ్జామ్లో కనుక ఫార్ములాని ఇవ్వరు, డైరెక్ట్ అడుగుతాడు, ఫైండ్ అవుట్ ద రికరెన్స్ రిలేషన్ బిట్వీన్ ద మూమెంట్స్ ఆఫ్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటాడు. సో అప్పుడు మనం యాజ్ టీజ్గా మనం ఫార్ములా మనమే రాసుకొని మనమే ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది రికరెన్స్ రిలేషన్ బిట్వీన్ ద మూమెంట్స్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. మరి దీని ద్వారా మనం మూమెంట్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్స్ చేస్తాం? మూమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసమే కదా దీన్ని ఫార్ములాని ఫైండ్ అవుట్ చేసింది. ఓకే, ఇప్పుడు మనకి మ్యూ 1 కావాలి. మ్యూ 1 కావాలన్నప్పుడు ఆర్ ప్లేస్లో ఏం పెడితే మ్యూ 1 అవుతుంది? ఆర్ ప్లేస్లో 0 పెడితే మ్యూ 1 అవుతుంది కదా. మ్యూ 0 ప్లస్ 1 ఈక్వల్ టు మ్యూ 1 అవుతుంది. సో అంటే మ్యూ 1 ఈక్వల్ టు పీక్యూ ఆఫ్ ఎన్ ప్లేస్లో 0, ఆర్ ప్లేస్లో 0 పెడుతున్నాం. ఎన్ ఇంటూ 0 మ్యూ 0 మైనస్ 1 ప్లస్ d/dp ఆఫ్ మ్యూ ఆర్ అంటే ఏంది? మ్యూ నాట్ వాల్యూ ఏంది? మ్యూ నాట్ వాల్యూ 1. ఓకే, సో మ్యూ 1 ఈక్వల్ టు pq ఆఫ్ దిస్ టర్మ్ విల్ బి 0 ప్లస్ మ్యూ 1 వాల్యూ 1. సో 1 డిఫరెన్షియేషన్ అంటే ఏంది? 0నే కదా. సో టోటల్ టర్మ్ విల్ బి 0. అంటే మ్యూ 1 ఈక్వల్ టు 0. మనకు తెలుసు ఆల్వేస్ మ్యూ 1 ఈక్వల్ టు 0 అని. సో సేమ్ ఇదే ఫార్ములాలో, రికరెన్స్ రిలేషన్ ఫార్ములాలో మ్యూ 2ని ఫైండ్ అవుట్ చేద్దాం. మ్యూ 2ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఆర్ ప్లేస్లో ఏం పెట్టాలి? మనం 1 పెట్టాలి. ఓకే, 1 కదా. మ్యూ 1 ప్లస్ 1. ఓకే, ఆర్ ప్లేస్లో 1 ఉన్నట్టు. అంటే పీక్యూ ఆఫ్ ఎన్ ఇంటూ 1 మ్యూ ఆర్ మైనస్ 1 అంటే ఏంటది? మ్యూ నాట్ అవుతుంది. ఓకే, అంతే కదా. 1 మైనస్ 1. ఓకే, ఆర్ ప్లేస్లో 1 పెట్టిన అంతే. d/dp ఆఫ్ మ్యూ ఆర్ అంటే ఏంది? మ్యూ 1. ఓకే, సో పీక్యూ ఇంటూ మ్యూ నాట్ వాల్యూ ఏంది? మ్యూ నాట్ వాల్యూ 1 అని చెప్పాను ఇందాక. సో ఇక్కడ 1 అయితే n అవుతుంది. ఓకే, ప్లస్ మ్యూ 1 వాల్యూ 0, దిస్ టర్మ్ విల్ బి 0. అంటే npq. మ్యూ 2 ఈజ్ npq మనకు తెలుసు. సో అదే వచ్చినా రాలేదా దానికోసం, అంటే క్లారిటీ కోసం అని చెప్పేసి మనం ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి చూస్తాం. సో మరి మ్యూ 3ని ఫైండ్ అవుట్ చేయాలి. మ్యూ 3ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఆర్ ప్లేస్లో ఏం పెట్టాలి? 2 పెట్టాలి. 2 ప్లస్ 1 మ్యూ 2 ప్లస్ 1. సో పీక్యూ ఆఫ్ ఎన్ ఇంటూ 2 మ్యూ ఆర్ మైనస్ 1 అంటే ఏమొస్తుంది? 1 వస్తుంది, మ్యూ 1 ప్లస్ d/dp ఆఫ్ మ్యూ 2. ఓకే, పీక్యూ ఆఫ్ మ్యూ 1 వాల్యూ ఏంది? 0. అంటే ఈ టర్మ్ మొత్తం కూడా 0 అవుతుంది. సో d/dp ఆఫ్ మ్యూ 2 వాల్యూ ఏంది? npq.
సో ఈ ఎన్ని బయట రాసుకోండి, ఎన్పిక్యూ అవుతుంది dy/dp ఆఫ్ pq. క్యూని 1 - pగా రాసుకోండి. ఓకే, 1 - pగా రాస్తే ఎన్పిక్యూ ఇంటూ dy/dp ఆఫ్ p - p² అవుతుంది. ఓకే, సో దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, పీని డిఫరెన్షియేట్ చేస్తే 1 వస్తుంది, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే వస్తుంది -2p వస్తుంది. అంటే ఎన్పిక్యూ ఆఫ్ 1 - p - p రాస్తే ఎన్పిక్యూ ఆఫ్ ఇది క్యూ అవుతుంది కదా, క్యూ - p. చాలాసార్లు చెప్పుకున్నాం కాబట్టి డైరెక్ట్ వేసే ఇక్కడ. సో μ3 ఈక్వల్ టు ఎన్పిక్యూ క్యూ - p. ఇదే కదా మనం μ3 థర్డ్ మూమెంట్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. సో ఇదన్నమాట. సో ఫోర్త్ మూమెంట్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఫోర్త్ మూమెంట్ μ4 అంటే ఆర్ ప్లేస్లో ఏం పెట్టాలి, 3 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే μ3 + 1 కదా. సో pq ఇంటూ n ఇంటూ 3 μ3 - 1 అంటే ఏమవుతుంది, μ2 వస్తుంది. ఓకే, μ2 ప్లస్ dy/dp ఆఫ్ μ3. ఓకే, సో pq ఇంటూ 3n, ఇక్కడ μ2 అంటే ఏంది, ఎన్పిక్యూనే కదా, ప్లస్ dy/dp ఆఫ్ μ3 వాల్యూ ఏంది, ఇంతకుముందు మనం చేసింది ఎన్పిక్యూ ఆఫ్ క్యూ - p. ఓకే, pq 3n² pq అవుతుంది, ఇది 3n² pq ప్లస్ దీంట్లో నుంచి n బయటికి తీసుక కాన్స్టెంట్ కాబట్టి dy/dp ఆఫ్ pq ఆఫ్ క్యూ - pని మనం ఇందాక ఏ విధంగా రాసినాం, క్యూ - p. p అంటే 1, q అంటే 1 - p అంటే 1 - 2p రాసుకోవచ్చు కదా, ఎందుకంటే ఇక్కడ డిఫరెన్షియేషన్ చేయడానికి ఈజీగా ఉండటం కోసం. అంటే 1 - 2p pq ఆఫ్ 3n² pq ప్లస్ n dy/dp ఆఫ్, ఇక్కడ క్యూని కూడా 1 - p రాస్తున్నా నేను. సో 1 - 2p pq ఆఫ్ 3n² pq ప్లస్ n dy/dp ఆఫ్, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే p - p² ఇంటూ 1 - 2p ఉంటుంది. సో pq ఆఫ్ 3n² pq ప్లస్ n ఇంటూ dy/dp ఆఫ్, దీని రెండింటిని మల్టిప్లై చేస్తే p - 2p² p² ప్లస్ 2pq. సో pq ఆఫ్ 3n² pq ప్లస్ n ఇంటూ dy/dp ఆఫ్, ఇక్కడ -2p² -p² అంటే p - 3p² ప్లస్ 2pq. నార్మల్గా విడివిడిగా దీన్ని డిఫరెన్షియేట్ చేయటం. pq ఆఫ్ 3n² pq ప్లస్ ఏమొస్తుంది, ఎన్ని pని డిఫరెన్షియేట్ చేస్తే 1 వస్తుంది, ఇదేమవుతుంది 6p అవుతుంది, ఇదేమవుతుంది ప్లస్ 6p² అవుతుంది. ఇంతే కదా, ఇందులో ఈ టర్మ్లో n ఉంది, ఈ టర్మ్లో ఉంది. సో nని కామన్ చేయండి, npq అవుతుంది. npq అయితే ఇక్కడ ఒక n పోతే 3npq ప్లస్ 1 మైనస్ p ప్లస్ p² ఉంటుంది. ఓకే, సో npq 1 ప్లస్ 3npq మైనస్ p ప్లస్ p² ఉంది. సో npq ఈ రెండిట్లలో నుంచి కూడా ఏం కామన్ వస్తుంది, ఒక్క నిమిషం, 3npq ఈ రెండిట్లలో నుంచి నార్మల్గా ఇక్కడ పక్కకు రాసి చూడండి, -6p² మైనస్ 6p ఉంది కదా, ఈ రెండిట్లలో నుంచి 6pని కామన్ తీయండి, p - 1 ఉంటుంది. ఓకే, నార్మల్గా మనకు q అంటే ఏంది 1 - p అంటే మైనస్ బయట రాసుకుంటే 1 - p అవుతుంది కదా, అంటే 1 మైనస్ ఇది ఏమవుతుంది, q అవుతుంది -6pq. ఇది మొత్తం వాల్యూ ఏంది
మైనస్ 6pq అని రాసుకోవచ్చు. అంటే మైనస్ 6pq. ఓకే, npq 1 ప్లస్ ఈ రెండిట్లలో కూడా కామన్గా ఏమున్నాయి, 3pq ఉంది. 3pq పోతే ఇక్కడ ఏముంటుంది, n ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది, -2 ఉంటుంది. దిస్ ఈజ్ ద ఫోర్త్ మూమెంట్. ఓకే, ఈ విధంగా రికరెన్స్ రిలేషన్ ద్వారా మనం మూమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయటం. సో రికరెన్స్ రిలేషన్ యొక్క ఫార్ములా అనేది మీకు గుర్తుండాలన్నమాట ఆల్వేస్ కూడా. μr ప్లస్ 1 ఈక్వల్ టు pq ఇంటూ nr μr మైనస్ 1 ప్లస్ d/dp ఆఫ్ μr. సో this is the recurrence relation between the moments of binomial distribution. సో ఇది అందరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. సెకండ్ సెమిస్టర్లో మనకి స్టార్ట్స్లో చాలా ఇంపార్టెంట్, అంటే అన్నీ ఇంపార్టెంటే, అందులో భాగంగా ఇది కూడా ఇంపార్టెంట్ అని కాదు, సిలబస్ నేర్చుకోవాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే ఏదైనా కూడా ఇంపార్టెంటే. సో ఇది రికరెన్స్ రిలేషన్ ఆఫ్ ద మూమెంట్స్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, అందరికీ, మన ఫ్రెండ్స్కి యూజ్ అయ్యే విధంగా స్టార్ట్స్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. అందరికీ యూజ్ అవుతుంది కదా. అదేవిధంగా మరికొన్ని వీడియోస్ కోసం నేను సెకండ్ సెమిస్టర్ అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. కాబట్టి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.